చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్. వశిష్ఠ తీరంలో నదీపాతం తీవ్రతరంగా మారి రాజోలు ఏటుగట్టును సమీపించడంతో శాశ్వత రక్షణ చర్యలకు కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, రాతికట్టు పనులను పటిష్టంగా చేపట్టి కోత నివారణతో పాటు రాజోలుకు కట్టుదిట్టమైన రక్షణ కల్పించనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గురువారం నాడు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్తో కలిసి ఈ ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. సుమారు 25.10 కోట్ల వ్యయంతో చేపట్టే రక్షణ పనులకు శ్రీకారం చుట్టారు. 2014-15లో వరద తాకిడికి రాజోలు వద్ద ఎడమ కరకట్టుకు ముప్పు వాటిల్లడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. రక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రతిపాదనలు చేసినా అప్పట్లో కొంతమేర మాత్రమే పనులు జరిగాయి. దాదాపు 1.5 కిలోమీటర్ల మేర ఏటా వరదల సమయంలో కోతకు గురవుతుంది. గట్టు క్రమేణా అండలు జారిపోతుండడం, నదీపాతాన్ని నివారించేందుకు, కరకట్టకు రక్షణ కల్పించేందుకు రాతికట్టు నిర్మించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అధికారులు ప్రతిపాదనలు పంపించడంతో ప్రభుత్వం నుంచి నిధులు మంజూరై పనులకు కదలికలు వచ్చాయి. స్థానిక శ్మశాన వాటిక నుంచి మేకలపాలెం వరకు 1.4 కిలోమీటర్ల మేర రాతికట్టు పనులు, 2 చోట్ల 5 మీటర్ల వెడల్పుతో బెడ్ పించింగ్ ప్లాట్ఫామ్లు నిర్మించి కరకట్టకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించనున్నారు. నందు వశిష్ఠ లెఫ్ట్ బ్యాంక్ 25.10 కోట్ల ఏటుగట్టు పటిష్ట పనుల నిర్మాణ శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు పెద్దలు మన రాజోలు శాసనసభ్యులు వరప్రసాద్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి రాజోలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అమూల్య గారికి, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఆర్డీఓ గౌరవనీయులు శ్రీ మాధవ్ గారికి, అదేవిధంగా మరొక గౌరవనీయులు మన ఇరిగేషన్ అడ్వైజర్ పెద్దలు వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా మరొక పెద్దలు ఇరిగేషన్ ఈఎన్సి నరసింహమూర్తి గారికి, అదేవిధంగా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ సెంట్రల్ కమిటీ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్ గారికి, ఎంపీపీ శ్రీ దుర్గ గారికి, ఏఎంసీ చైర్మన్ పేత వెంకటలక్ష్మి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే ఈ గోదావరికి అవతల వైపు మేమున్నాం, గోదావరికి యువతల మీరున్నటువంటి పరిస్థితి. మన ఇద్దరికి కూడా కేవలం గోదావరి మాత్రమే, అటువైపు మేము, ఇటువైపు మీరు. అటువంటి గోదావరికి సంబంధించిన వరదలు వస్తే వాటి కష్టాలు ఎట్లా ఉంటాయి, వాటి నష్టాలు ఎట్లా ఉంటాయి, లంక గ్రామాల యొక్క పరిస్థితి ఏంటనేది మీకు మాకు కూడా గత 30-40 సంవత్సరాల నుంచి నేను కూడా స్వీయ అనుభవం నాకు కూడా ఉన్నటువంటి పరిస్థితి. రామానాయుడు గారిని నేను సాదరంగా ఆహ్వానిస్తాను. ఈ రోజు కార్యక్రమంలో భాగంగా మనకు తెలుసు, రాజోలు నియోజకవర్గంలో రాజోలు టౌన్ వల్నరబుల్ పాయింట్, ఒక డిఫికల్ట్ పాయింట్. ఎందుకంటే వశిష్ఠ గోదావరి ప్రవాహం ఇక్కడ ఒక ట్విస్ట్ టర్న్ తీసుకుంది. టౌన్ కి దగ్గరగా వస్తా ఉంది, టౌన్ మీదకి వస్తా ఉంది. దీనికి గతంలో ఏటుగట్టు కోతకు గురైంది. ఇదే కాదు, డౌన్ లో కూడా సకినేటిపల్లి లంకలో కూడా విపరీతమైన కోతుంది. ఇక్కడ వల్నరబుల్ పాయింట్ అని ఎందుకన్నానంటే, రాజోల్లో ఉండే 15-16 వేల మంది ప్రజలు ఇక్కడ భయం గుప్పుట్లో బతుకుతా ఉంటారు. ఇక్కడ వరదలు వచ్చినాయి అంటే 1986 36 లక్షల క్యూసెక్లు వాటర్ వచ్చిన పరిస్థితి. మొన్న 2022 ఆ రోజు కూడా ఏటుకట్ల మీద శాండ్ బ్యాగ్స్ పెట్టి భయం గుప్పుట్లో ఇక్కడ రాజోలు ప్రజలు నివసిస్తున్న పరిస్థితి. గత 10 సంవత్సరాలుగా ఈ గోదావరి ఈ రిబిట్మెంట్ కట్టాలి, ఒక
కిలోమీటర్న్నర 1425 మీటర్లు ఒక రివెట్మెంట్ కట్టాలి. ఇది కరకట్టలాగా స్టోన్ ప్యాకింగ్ తో కట్టినట్టయితే దీన్ని కొంతవరకు నిర్మూలించవచ్చు, దీన్ని కంట్రోల్ చేయొచ్చు, వాటర్ ఫ్లోని ప్రవాహాన్ని కంట్రోల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ ప్రపోజల్ మూవ్ అయింది.